ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 24వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 24వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి ఉదయం 10 గంటల వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఖర్చుల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 10 గంటలు దాటిన తర్వాత నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీకు ధనం విపరీతంగా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ పొజిషన్ కూడా మీకు పెరగడానికి, మీ యొక్క ఉద్యోగంలో మీ యొక్క బాధ్యతలు పెరగడానికి, మీకు మీ యొక్క బాధ్యతలు పెరగడానికి, అలాగే కొత్త బాధ్యతలు మీకు సంక్రమించడానికి, అలాగే ఉద్యోగస్తులకైతే శాలరీ హైక్ అవ్వడానికి, ఎక్కువ ఆదాయం రావడానికి, ఎక్కువ ఆదాయం ఉన్న ఉద్యోగాలు రావడానికి, ఇలాంటివన్నీ కూడా మీకు చాలా ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా వరకు కూడా ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా అద్భుతమైన ఫలితాలను సాధించడానికి, ఆశాజనకమైన ఫలితాలను సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున మీ గౌరవ మర్యాదలు కూడా బాగా పెరుగుతాయి, మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు, మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు. మీ ప్రతిభను గుర్తించి, మీ సామర్థ్యాన్ని గుర్తించి, మీకంటూ ఉద్యోగస్తులకైతే ఖచ్చితంగా మీ పై అధికారుల యొక్క ఆశీస్సులు లభించి మీకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉంటాయి, కొత్త బాధ్యతలు అప్పగించడానికి అవకాశం ఉంటుంది. అలాగే తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీరు ఇతర రంగాల్లో ఉన్నప్పటికీ కూడా మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తించి ఖచ్చితంగా మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీకు కుటుంబ వాతావరణం కూడా ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు కూడా మీరు చేస్తున్న పనులకి మంచి ప్రోత్సాహాన్ని అందిస్తారు, అదే భుజం తట్టి ముందుకు ప్రోత్సహిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దాంతో మీరు మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత ఆత్మబలంతో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో చేసిన పనులన్నీ కూడా మీకు అట్లా మంచి సత్ఫలితాలను ఇస్తాయి, మంచి సంతోషకరమైన ఫలితాలను ఇస్తాయి, మంచి విజయాలను అందిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ రోజున ఈ రాశి వాళ్ళకి బాగా లభిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఈ 24వ తేదీన ఉదయం వరకు కూడా వీళ్ళకి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ కూడా ఉదయం దాటిన తర్వాత నుంచి కూడా ఫలితాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి, పరిస్థితులన్నీ చాలా అనుకూలంగా మారుతాయి. ఏ పనైనా సరే మీరు సాహసోపేతంగా చేస్తారు, ధైర్యంగా చేస్తారు. మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా, సాహసోపేతంగా చేసిన నిర్ణయాలన్నీ కూడా మీకు మంచి సత్ఫలితాలను ఇస్తాయి, మంచి ఆనందాన్ని కలుగజేస్తాయి, మంచి విజయాలను మీకు అందిస్తాయనే విషయాన్ని గమనించాలి. ధనధాన్య వస్తు లాభాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే
అందరి అంటే మిమ్మల్ని అంటే మీ యొక్క ధైర్య సాహసాలకి మీరు తీసుకున్న నిర్ణయాలకి అందరూ కూడా ఫిదా అవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అవన్నీ సక్సెస్ పొందటం వల్ల మీరు ఆశాజనకమైన ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులకు కూడా ఈ రోజున చదువు మీద దృష్టి కలుగుతుంది, చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది, చదువు మీద మీకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. దానివల్ల ఏంటంటే విద్యలో మీరు మంచి ఫలితాలను పొందుతారు, మంచి ఆశాజనకమైన ఫలితాలను పొందుతారు, అలాగే అమోఘమైన ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా అనుకూలమైన ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని మీరు పఠించండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. శనికి తిలతైలాభిషేకాలు చేయండి. దానివల్ల చాలా వరకు అమోఘమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.